అడ్డంలే దారివు. పోనివ్వండి. అరే మీరెందుకు భయపడతారు? బండి గాల్లో ఎగిరిపోతుంది, మీరే చూస్తారుగా. అరే అర్జెంట్ ఏమీ లేదు, స్లోగానే పోనివ్వండి. అరే ఈ గజోదర మీకు మాటిస్తున్నాడు, కరెక్ట్ టైం కి మిమ్మల్ని ఎయిర్పోర్ట్ లో దింపుతాను చూడండి. హలో బ్రదర్, మేము వెళ్లాల్సింది ఎయిర్పోర్ట్ కి, పరలోకానికి కాదు. మీరందరూ భయపడుతున్నారనే నేను స్లోగా వెళ్తున్నాను. మేకపిల్ల అడ్డంలే దారివు. ఒంట్లో ఉన్న ఎముకలన్నీ విరిగిపోయినట్టు నొప్పిగా ఉంది. హలో డ్రైవర్ అన్నయ్య, చిన్నప్పటి నుంచి నేను ఇంతే, బండిని ఇలాగే తోల్తాను. మీకు ఒక విషయం తెలుసా? గత సంవత్సరంగా నా చూపు మందగించింది. అరే ఏంటి బాబు ఇంత స్పీడ్ గా వెళ్తున్నావు నా గొడుగులో? ఇలా చూడండి, మేక మొత్తం ఫ్యామిలీతో పిక్నిక్ వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఏ మేకల్లారా దారివ్వండి. తప్పించుకున్నాం. వాళ్ళు తప్పించుకున్నారు, మన గురించి ఆలోచించు. ఏం అనుమానమా? ఒంట్లో ఉన్న ఎముకలన్నీ విరిగిపోయినట్టు నొప్పిగా ఉంది. త్వరగా తలుపు తీ. ఎస్ మేడం. మేడం వెళ్లే ముందుగా నాకు రేటింగ్ ఇచ్చి వెళ్ళండి. ఎన్ని స్టార్లు ఇస్తారు? ఒక 5 ఇస్తే బాగుంటుంది. నేనెప్పుడు అతిగా ఆశించను. ఇలా చూడండి, నాకు 4 ఇచ్చినా సరిపోతుంది. నేను మీ మీద కంప్లైంట్ ఇస్తాను, లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాను. అరే వద్దు మేడం, అలా చెయ్యొద్దు. దయచేసి నన్ను క్షమించండి. పిల్లలు తోడరండి. అయ్యా బాబాయ్, ఇంత రష్గా ఉందేంటి? అసలే ఆలస్యం అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ని మిస్ చేయడమే నాకు పని అయిపోయింది. బానీ, ఈ పాస్ ని కాస్త నీ దగ్గర ఉంచుకో, సూట్ కేసు నేను ఉంచుకుంటాను. మేడం త్వరగా రండి, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. మేడం గారు అన్ని ఇక్కడే మర్చిపోయారు. అరే మేడం పర్సు ఇక్కడే ఉంది. ఇందులోనే ఆవిడ మొబైల్స్ ఇంకా కార్డ్స్ అన్ని ఉన్నాయి. మనం త్వరగా మేడం దగ్గరికి వెళ్ళాలి. అరే మేడం, ఒక్క నిమిషం ఆగండి, మేము ఇక్కడే ఉన్నాం, ఒక్క నిమిషం ఆగండి. నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. మేడం ఒక్క నిమిషం ఆగండి. మేడం ఆగండి. మేడం ఆగండి. మేడం మా మాట వినండి. మేడం త్వరగా వెళ్దాం. ఆగండి. మేడం ఆగండి, ఆగండి. మేడం నా మాట వినండి. మేడం ఆగండి. అక్బర్, టేక్ ఆఫ్ కు టైం అయింది, త్వరగా వెళ్ళు. అలా అలా వెళ్ళడం కుదురుతుంది. మీరందరూ కలిపి నన్ను డిస్టర్బ్ చేశారు కదా. సారీ, మేము కొంచెం లేట్ గా వచ్చాం, లోపలికి వెళ్ళాలి. అరే మీరెలాగ లోపలికి వెళ్ళగలరా? మీ బోర్డింగ్ పాస్ ఏదే? అది మా చేతిలోంచి మిస్ అయ్యి మీ చేతిలో ఉన్న పార్సెల్స్ లో కలిసిపోయింది. ఏమైంది అక్బర్? వీళ్ళు ప్లేన్ లో వెళ్ళాలంటున్నారు, పైగా వాళ్ళ దగ్గర బోర్డింగ్ పాస్ లేదట. సార్, ఆవిడ పాస్ తో పాటు మా పాస్ మిక్స్ అయ్యింది. ఏం అనుమానమా? ఓకే, టేక్ ఆఫ్ కు టైం అయింది, త్వరగా వాళ్ళని లోపలికి పోనివ్వు. చిన్నపిల్లలు లోపలికి వచ్చి బోర్డింగ్ పాస్ చెక్ చేయి. మీరు చెప్పారంటే సరిగ్గా ఉంటుంది సార్. ఈ విషయాన్ని నేను డీల్ చేశానంటే వీళ్ళ దగ్గర పాస్ ఉందో లేదో సరిగ్గా చెక్ చేసి వీళ్ళని బయటికి పంపించుండేవాడిని.
నా పేరే భోపాలి ఏజీ. అందరూ రండి. వెల్కమ్ సార్, వెల్కమ్. హలో. మేడం అక్కడున్నారు. అరే అక్కడ కాదు, ఇటు రండి. ఇక్కడ 4 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతానికి మీరు ఇక్కడ కూర్చోండి, తర్వాత మీ టికెట్ చూసి మీ సీట్ మీకు ఇస్తాను. మేము మా సీట్లలోనే కూర్చుంటాం. ఇలా చూడు, ఊరికే కోపడకో. లేదంటే టేక్ ఆఫ్ కి ముందే మిమ్మల్ని అందరినీ నేను బయటికి పంపించేస్తాను. నా పేరేంటి తెలుసు కదా, అక్బర్ భోపాలి. గుర్తు పెట్టుకోండి. అరే మన మేడం ఎక్కడ కూర్చున్నారు? అది అక్కడ. మొదటిసారి ఫ్లైట్ లో ఎక్కిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే చేతులు పైకెత్తండి. ఏంటంటే ఫ్లైట్ టేకాఫ్ అవుతున్నదని మీరు భయపడుతున్నారా? నాకు భయమే లేదు. ఫ్లైట్ లేకపోయినా నేను ఎగరగలను. ఓరి నాయనో, అందరూ ఎక్స్పీరియన్స్డా? అయితే మీకు అన్ని విషయాలు తెలుసుంటుంది కదా, ఎక్కడ ఏముంటుందో అని. ఆక్సిజన్ మాస్క్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసు కదా, సేఫ్టీ బ్యాగ్ ఎక్కడుందో తెలుసు కదా. అరే ఇదేంటి, ఇంతవరకు సగం పైగా ఆక్సిజన్ ని వీళ్ళే పీల్చేసేటట్టున్నారు. ఇప్పుడు ఫ్లైట్ టేక్ ఆఫ్ అవబోతుంది. అందరూ సీట్ బెల్ట్ ని వేసుకోండి. మాకు మా సీట్ ఎప్పుడు ఇస్తారు? ఏ ఇది సీటు కదా, మీరు సీట్లోనే కదా కూర్చున్నారు. మాట్లాడకుండా మీరు ఊరుకోండి. మేము కన్యాకుమారి ఎప్పటికి చేరుతాం సార్? అంతా మీ ఇష్టమే. మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారో అప్పుడే మీరు వెళ్ళొచ్చు. అరే అలా అయితే ఈ ప్లేన్ కన్యాకుమారికి ఎప్పుడు వెళ్ళి చేరుకుంటుంది? ఈ ప్లేన్ ఏంటి మీ నాన్నగారి ఆస్త? నువ్వు కన్యాకుమారి వెళ్ళడానికి. ఇది గోవాకి వెళ్ళే ల్యాండ్ అవుతుంది, అర్థం చేసుకో. అరే లేదు, మనం ఫ్లైట్ మారి ఎక్కినట్టున్నాం. ఓ మేడం, మేడం. ఎవరు, నేనా? లేదు లేదు, తను. మ్మ్. మేడం, వాళ్ళు మిమ్మల్ని పిలుస్తున్నారు. ఆమె మన మేడం కాదు. ఏంటి, ఇది మీ ఫ్లైట్ కాదా? ఆవిడ మీ మేడం కూడా కాదా? అయితే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము కన్యాకుమారికి వెళ్ళాలి, మీరు మమ్మల్ని ఇక్కడే వదిలేయండి. నిన్ను నేను ఇక్కడ దింపితే కిందకి వెళ్ళి ల్యాండ్ అయిన వెంటనే పైలోకానికి పారిపోతా. అలా అయితే ఊరికే ఉండు, నన్ను టెన్షన్ పెట్టకో. నువ్వు ఊరికే కూర్చో, మీ మేడంకి నేను చెప్పుకుంటానులే. మీరు గోవాలో ఉన్నట్టు చెప్తాను. అది మీరు ఎలా చెప్తారు? తన మొబైల్ నా దగ్గరే ఉంది. అరే దానివల్ల ఏంటి ఇప్పుడు? కన్యాకుమారి గ్రౌండ్ స్టాఫ్ కి మేము కబురు పంపిస్తాంలే. మీరు పరంపర హోటల్లో స్టే చేయండి. మీ మేడం నేరుగానే ఇక్కడికి వచ్చేస్తారు. పరంపర హోటలా? మేము హోటల్ పరంపరకు వెళ్ళాలి. కూర్చోండి. హలో, వెల్కమ్ సార్. మీరు ఈ వెల్కమ్ డ్రింక్ ని తప్పకుండా తాగాలి. ఇది మా పారంపర్యం. ఇది నేను తాగను. మీరు తాగి తీరాల్సిందే. పారంపర్యాన్ని మార్చకూడదు. రండి తాగండి. తాగండి తాగండి. వెల్కమ్ సార్. మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాం. ఎస్ సార్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్?
అది మాకు ఒక రూమ్ కావాలి. ఇది ఎలాంటి హోటల్? చాలా సూపర్ అయిన హోటల్ సార్, చాలా పెద్ద హోటల్ కూడా. కానీ మీకు ఇక్కడ రూమ్ దొరకదు. ఖచ్చితంగా దొరుకుతుంది, మేము వెతికి పట్టుకుంటాం. మీరు మాకు తాళాలు ఇవ్వండి. చూడండి, మాకంటూ ఒక స్టేటస్ ఉంది, రూల్స్ ఉన్నాయి, పారంపర్యం ఉంది. మేము చిన్న పిల్లలకి రూమ్ ఇవ్వము. లేదు లేదు, రూము మాకు అవసరం లేదు. మేడం గారికి రూమ్ కావాలి. ఆవిడ మీటింగ్ కి వెళ్ళారు, సాయంకాలం వచ్చేస్తారు. అనుమానమా? అవును, వాళ్ళు వాళ్ళ క్రెడిట్ కార్డ్ ని మాకిచ్చి రూమ్ బుక్ చేయమని చెప్పారు. అయితే మీ మేడం కి చెప్పండి, రాగానే రిసెప్షన్ లో ఒక పేపర్ లో సైన్ చెయ్యాలి. మాకంటే కొన్ని రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, పారంపర్యం ఉంది. మీరు ప్రతి విషయాన్ని ఎందుకని పాడుతూ చెప్తున్నారు? అదే నా స్టైలు. ఆ, ఇదిగండి. ఇదే మీ కీస్, రూమ్ నంబర్ 2262 సార్. చెవిని మేము ఎడం చేతికి ఇవ్వం, కుడి చేతికి ఇస్తాం సార్. ఏ? మాకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, పారంపర్యం ఉంది. మేము ఊరు మొత్తం తిరిగి వస్తాం. మాకు ఇక్కడ ఏదైనా ఆటో దొరుకుతుందా సార్? మాకంటూ మర్యాద ఉంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అన్ని మంచి విషయాలు ఉన్నాయి, కానీ మీ దగ్గర ఆటో లేదా? మా దగ్గర పెద్ద పెద్ద కార్సే ఉన్నాయి, అదే మా పారంపర్యం. మాకు పెద్ద కార్ ఏం అవసరం లేదు. దీన్ని మీరు పాటించాలి. మా గెస్ట్ మిగతా వాళ్ళ దగ్గర కార్లు తీసుకోకూడదు, ఎందుకంటే అదే మా పారంపర్యం. మేము ఊరు చూడాలనుకోవడం లేదు, రూమ్ కి వెళ్తాం. రూమ్ కి చల్లటి లెమన్ జ్యూసులు పంపించండి. ఏంటి, లెమన్ జ్యూసా? ఏ, అది కూడా ఇక్కడ లేదా ఏంటి? త్వరగా పంపించండి, మాకు దాహం వేస్తుంది. ఆహా, రూమ్ చాలా బాగుంది. అనుమానమా? భలే, ఈ వ్యూ నిజంగానే అదిరింది. పదండి. ఇది చాలా బాగుంది. స్విమ్మింగ్ పూల్ బాగుంది. అవును, చాలా బాగుంది. ఇక మనం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరమే లేదు, రూమ్ నుంచి చూస్తేనే మంచి వ్యూ కనబడుతోంది కదా. నేను నా ఫేవరెట్ మూవీని చూస్తాను, వీణా బన్నీ జ్వాల. నువ్వు ఇక్కడికి వచ్చి డివిడిలో మూవీ చూస్తావా? ఆ, ఇది నా ఫేవరెట్ మూవీ. ఆ అమ్మాయి వాయిస్ అచ్చు మేడం వాయిస్ లానే ఉంటుంది. నేను నా మేడం ని చాలా మిస్ అవుతున్నాను. ఇంతవరకు మీరు చేసిన దానికంతా చాలా ఓర్పుగా ఉన్నాను. అది తప్ప ఇంకా నువ్వేం చేయగలవో చెప్పు. నా పిల్లల కనుక ఏదైనా చేస్తే ఇక నేను ఊరుకునేది లేదు. ఇంకేం చేస్తావు చెప్పు. ఇంతవరకు నా అసలు రూపాన్ని మీరు చూడలేదు. ఏంటి, నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? ఇది ఒట్టి బెదింపు అనుకోకు. మిమ్మల్ని ఎవరిని ఊరికే వదిలిపెట్టను. ఇప్పుడు నీ పిల్లల్ని నేనేం చేస్తానో చూడు. మమ్మీ, మమ్మల్ని కాపాడు. మా పిల్లల్ని మీరు అటాక్ చేశారు కదా, మిమ్మల్ని కాల్చి పడేస్తాను. అని మూవీ మనం రాత్రికి చూద్దాం రా. మనం వెళ్ళి ఊరు చూద్దాం. ఓయ్, మనం ఎలా వెళ్ళాలి? మేనేజర్ని అడిగి మనం కార్ రెంట్కి తీసుకుందాం. పారంపర్యం అని చెప్పారుగా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇంకా ఏం చెప్తారో ఏమో. మనం కిటికీలోంచి దూకి బయటికి వెళ్దాం. పదండి. అరే, వాటర్ స్పోర్ట్స్. నేను జెట్ స్కూటర్ లో ఎక్కుతాను. నేను వస్తాను. అనుమానమా? లేదు పోపాట్, మేము పారాషూట్ లో ఎగరబోతున్నాం. మరైతే నేను సరేరా. భయంగా ఉంది.
ఉంది కదా. ఒరే గాడిద, నేను రోజు ఎగురుతున్నాను. నాకు సంబంధించిన పెద్ద విషయం కాదు. నేను జెట్ స్కూటర్లో వెళ్ళాలి. అనుమానమా? ఇక్కడ అందంగా ఉంది. ఈ కార్ చాలా బాగుంది. ఈ కార్ పక్కన నుంచుని ఒక సెల్ఫీ తీసుకుంటాను. ఒరే గాడిదా, నా మాట విను. డబ్బుని బ్యాన్ చేయడం వల్ల ఇప్పుడెవరు బండ్లో పెట్టుకోవడం లేదు. నువ్వు చెప్పింది నిజమే. అయితే మనం ఎలా డబ్బు దోచుకోవడం? అరే లైలా కాదు, నా పేరు లాలాబాయ్. అర్థమైందా? కంట్రోల్ లాలాబాయ్, కంట్రోల్. ఆ బండి చూడు, కొత్తగా అదిరిపోతుంది. నేనైతే అసలు నీకు బుర్ర పంచాయతీ అనుకున్నాను. ఇప్పుడు నాకు అర్థమైంది నీకంటే పెద్ద దద్దం ఇంకెవ్వరూ ఉండరని. కంట్రోల్ లాలా కంట్రోల్. ఇలా చూడు, ఆ పాత అంబాసిడర్ ఎవరు బ్రాండ్ అంబాసిడర్ కాలేదు. అందులో తిరిగే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించు. అదంతా సరే గాని ఒకసారి టైర్ చూడు, దాన్ని చేంజ్ చేసినట్టుగా ఉంది. దాన్ని అమ్మితే కనీసం 20,000 వస్తుంది కదా. ఏమంటావు మిత్రమా, దాన్ని తీసుకుందామా, అమ్ముకుందామా? పెట్రో గ్యాంగ్ వాళ్ళు ఎందుకు గౌరవించడం లేదో ఇప్పుడు అర్థమైంది. ఈ దద్దమ్మతో ఇంకొన్ని రోజులు ఉన్నానంటే ఉన్న గౌరవం కూడా పోతుంది. మనమేమి మామూలు దొంగలం కాము, పెట్రో గ్యాంగ్ యొక్క డానులం. అర్థమైందా? పెద్ద పెద్ద బండి వెతకో. ఓకే మిత్రమా. మిత్రమా, ఓసారి చూడ, బండి సూపర్ గా ఉంది. బాగుంది, సూపర్ గా ఉంది. అలా చూడు, అందులో ఒక బ్రీఫ్ కేస్ కూడా ఉంది. అందులో ఎక్కువ డబ్బులు ఉంటాయనిపిస్తోంది. రా, దాన్ని దోచుకుందాం. మిత్రమా, ఇంకో సూట్ కేసు కూడా ఉంది. ఒరే ఏంటిది? మన దొంగతనం చేస్తుండగా పెళ్లి ఫోటో తీసింది లైలాబాయ్. నీకెన్నిసార్లు చెప్పాలి మజ్ను? లైలా కాదు, లాలా అని. ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? ఒక పేరుని ఎలాగైనా పిలవచ్చు మిత్రమా. కాస్త ఫోటో పైన దృష్టి పెట్టు. ఏ అబ్బాయి, ఆ ఫోటో చూపించు. ఇందులో అంతా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఈ కెమెరా బాగుందా? ఈ కెమెరా ఎంత? అరే మిత్రమా, షాపింగ్ చేయడానికి వచ్చావా ఏంటి? ధర అడుగుతున్నావు? వెంటనే ఫోటో డిలీట్ చేయి లైలాబాయ్. లైలా కాదు, లాలా. ఏ పిల్లి, నీ ఫోటోకి నా ఫోటోకి తేడా ఏముందో చెప్పు. ఆ తేడా కెమెరా తయారు చేసిన వాడే చూడలేదు, మనం ఎందుకో చూడాలి. ఈ ఫోటో కలర్ బ్లాక్ అండ్ వైట్. వెంటనే దాన్ని డిలీట్ చేయి. చెప్పింది అర్థమైందా? డిలీట్ చేయి. కంట్రోల్ లాలా కంట్రోల్. ఒరే మిత్రమా, చిన్న చిన్న విషయాలకి ఎందుకలా కాంటినెంటల్ అవుతున్నావు? అది కాంటినెంటల్ కాదురా, సెంటిమెంటల్. సెంటిమెంటల్. ఓకే, అదే. బాగుందని చెప్పారు కదా, మరి ఎందుకని డిలీట్ చేయాలి? నేను డిలీట్ చెయ్యను. ఏయ్, నన్ను టెన్షన్ పెట్టద్దు. మర్యాదగా కెమెరా ఇచ్చేయి. లేదు, ఇవ్వను. అరే బుర్ర రెండు చక్కలు అయ్యేటట్టుంది. సర్లే, వదిలేసాయి. బన్నీ, వాళ్ళు కెమెరాని లాక్కోవాలని చూస్తున్నారు. నేను వాళ్ళని ఒక చూపు చూస్తాను. అనుమానమా? ఆల్రెడీ మేము ఒక సమస్యలో చిక్కుకున్నాం. ఇది మరో సమస్య. పదండి, పారిపోదాం. ఎక్కడికి వెళ్ళారు? అక్కడ ఉన్నాడు. వద్దని పట్టుకో. చూసావా మిత్రమా, నేను ఆ పిల్లిని పట్టుకున్నాను. ఎలా ఉంది? నా పిల్లలు మీరు ఇబ్బంది పడుతున్నారా? ఐస్ క్రీమ్ ధర ఎంత అని అడుగుతున్నాము అంతే. నా పిల్లలు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? అరే ఏంటిది? మేడం, వాళ్ళు మీ పిల్లలే కదా, మీకేగా తెలుసు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారని. వాళ్ళు చూడ్డానికి ఎలా ఉంటారు? ఇద్దరు పిల్లిలా ఉంటారు. ఒకడు డాగ్ లా ఉంటాడు, ఒకడు ప్యారెట్ లా. మేడం, మీ పిల్లలెవరు చూడ్డానికి మనుషుల్లో ఉండరా ఏంటి? స్టూపిడ్. వాళ్ళు నా పెట్స్. మేడం 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 మేడం
మీ పిల్లలు దొరికారు. వాళ్ళు ఎక్కడున్నారు? గోవాలో. ఏంటి? వాళ్ళు హోటల్ పరంపరలో ఉన్నట్టుగా మాకు మెసేజ్ వచ్చింది. అది మీకు ఇన్ఫార్మ్ చేయడానికే వచ్చాను. కన్యాకుమారికి వచ్చిన తర్వాత ఇన్ఫార్మ్ చేస్తున్నారేంటి? ఆల్రెడీ వాళ్ళు గోవాకు చేరుకున్నారు. సేఫేనా? ఓ అవును మేడం. ఓ నేను వెంటనే గోవా వెళ్ళాలి. ఓకే మేడం, రేపు ఉదయం ఫ్లైట్ ఉంది. రండి, మీ టికెట్ కన్ఫర్మ్ చేస్తాను. ఓ సార్ మేడం ఎక్కడా? అరే ఇంకా రాలేదా? లేదు, సాయంత్రం లోపల వచ్చేస్తారని చెప్పారు కదా. ఇప్పుడు రాత్రి అయింది, సమయం ఇప్పుడు 8 గంటలు అయిపోయింది. ఆవిడ సాయంకాలం లోపుగా వచ్చేస్తానగా చెప్పాం. ఈ రోజు సాయంకాలం వచ్చేస్తానని చెప్పామా ఏంటి? అనుమానమా? అవును, మొదటి నుంచి మీ మీద నాకు అనుమానంగానే ఉంది. జోర్దార్, నీకు కూడా ఇక్కడ పని దొరికేలా ఉందే. నువ్వు కూడా ఎప్పుడు సార్ సార్ అంటూ ఉంటావుగా. గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఇక మీద మీరు హోటల్లో ఉండలేరు సార్. మాకంటూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, మర్యాద ఉంది, పారంపర్యం ఉంది. మేమెందుకని ఇక్కడ ఉండకూడదు? మేము మీకు పేమెంట్ ఇచ్చాం కదా. మీరే బయటికి వెళ్తారా? నేనే విసిరి పారేయాలా సార్? గాడ్స్ శబాష్ శబాష్, చాలా బాగుంది. ఒక మర్యాద ఇవ్వకుండా మమ్మల్ని అవమానం చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మాకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, పారంపర్యం ఉంది సార్. ఇప్పుడు బయటికి వెళ్ళండి సార్. మేము ఇక్కడి నుంచి వెళ్ళాం, పరిగెత్తండి. ఓ పట్టుకోండి. అతను ఎక్కడ ఉన్నాడు? Yes. ఇక నా నుంచి తప్పించుకోలేవు, అర్థమైందా? నీ పిల్లి నా మేకప్ ని నాశనం చేసింది. నీ నూరికే వదిలిపెట్టను. ఆగు 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 ఆగు. పిల్లలు అలా తిరుగుతున్నా ఏ హోటల్ మేనేజర్ అయ్యా? ఇది మంచి హోటల్నే, డోంట్ వరీ మేడం. మాకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, పారంపర్యం ఉంది. మేము ఇప్పుడే దాన్ని పట్టుకుని బయట విసిరి పారేస్తాం. ఇప్పుడు నువ్వు తప్పించుకుని ఎక్కడికి వెళ్తావు? హనీ అని పారిపో. నా డాగి లిఫ్ట్ లోకి వెళ్ళిపోయింది, హెల్ప్ చేయండి. అరే కాస్త ఆగండి. వెళ్ళండి. తలుపులు మూయడం వల్ల ప్రయోజనం ఏముంది? హోటల్ సిబ్బంది దగ్గర డూప్లికేట్ కీ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు తలుపు తెరవండి. నీకే చెప్పేది, తలుపు తెరవండి. మనం ఏం చేయాలి? నా దగ్గర ఒక ఐడియా ఉంది, అందరూ నాతో రండి. హనీ, నువ్వు డివిడీని పెట్టు. మీరందరూ ఎక్కడ ఉన్నారు? మేడం, వీళ్ళు మాపై అటాక్ చేస్తున్నారు.
మేడం మీరు వచ్చేసారా? ఇంతవరకు మీరు చేసిన దానికంతా చాలా ఓర్పుగా ఉన్నాను. సారీ మేడం, నేను ఇంతవరకు ఏమీ చేయలేదు. నా పిల్లల కనుక ఏదైనా చేస్తే ఇక నేను ఊరుకునేది లేదు. సారీ, మా పారంపర్యానికి ఎటువంటి సమస్య రాకూడదు. వాళ్ళు హోటల్లో పెద్ద సమస్య చేశారు. ఇంతవరకు నా అసలు రూపాన్ని మీరు చూడలేదు. మీరు నన్ను బెదిరిస్తున్నారా? ఇదేం బాలేదు. ఇది ఒట్టి బెదింపు అనుకోకు. మిమ్మల్ని ఎవరిని ఊరికే వదిలిపెట్టను. ప్లీజ్ దయచేసి మీరు కోప్పడకండి. మీరు మా గెస్ట్. మా గెస్ట్ ని సంతోషంగా ఉంచుకోవడం మా పారంపర్యం. మా పిల్లల్ని మీరు అటాక్ చేశారు కదా, మిమ్మల్ని కాల్చి పడేస్తాను. కలుస్తారా? నిజమే చెప్తున్నాను, నేనే తప్పు చేయలేదు. హాయిగా నిద్రపోండి. ఇక మీదట వాళ్ళు ఇక్కడికి రానే రారు. అనుమానమా? అవును, తెల్లారేలోగా మేడం తప్పకుండా వచ్చేస్తారు. ఉదయం అయింది, ఇంకా మేడం కనిపించనే లేదు. పైగా మనం హోటల్ నుంచి బయటకు వచ్చేసాం. అనవసరం, మేడం మొబైల్ కూడా మన దగ్గరే ఉంది. తనతో కాంటాక్ట్ కూడా చేయలేం. మేడంతో భూపాలి అసలు విషయాలన్నీ చెప్పే ఉంటాడు. అనుమానమా? మేడం వచ్చేలోపు మనమందరం బీచ్ కి వెళ్ళి కాసేపు ఆడుకుందాం. రండి, టాక్సీ కూడా వచ్చింది. మనం వేరే ఏదైనా హోటల్లో ఉందాం. అక్కడ చూడు, టాక్సీ వెయిటింగ్ లో ఉంది. ఆయనతో చెప్పామంటే మనల్ని తీసుకెళ్లి మంచి హోటల్లో దింపుతారు. ఇలా చూడండి, మమ్మల్ని ఏదైనా ఒక బీచ్ కి తీసుకెళ్ళండి. వాళ్ళు ఆరవడిలే. చూసారా ఎలాగైతేనే మీ అందరూ మా వలలో చిక్కుకున్నారు. ఏంటి మీరా? తమ్ముడు, ఇతను అంటున్నాడు మనం చిక్కుకున్నామట. బల ఎక్కడుంది? నార్మల్. మీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? మర్యాదగా కెమెరా ఇవ్వు. త్వరగా త్వరగా ఇవ్వండి. పట్టిన పట్టు విడవద్దు. నేను నీకు సాయం చేస్తాను. వదలొద్దు మజ్ను, నన్ను వదలొద్దు. నేను వదిలిపెట్టిన మిత్రమా. నన్ను కాదు చెప్పింది స్టీరింగ్ నే. అరే బండి ఢీ కొట్టింది. అది మంచిగా. పిచ్చాడు, బండి ఢీకొందంటే సంతోషిస్తున్నాడు. పదండి వెళ్దాం. ఆ? వాళ్ళు కళ్ళు తెరిచేలాగా మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోదాం. ఈ లాలాబాయి నుంచి ఎవరో తప్పించుకోలేరు. మజ్ను త్వరగా లే. త్వరగా రా, వాళ్ళు తప్పించుకున్నారు.
ఫాలో చెయ్యి లైలా బాయ్. అరే లైలా కాదురా, లాలాబాయ్ లాలాబాయ్. నన్ను కొట్టక మిత్రమా, ఎలా పిలిచినా నువ్వే కదా. అరే ఏమంటున్నావు అదేలాగా? నీ కంటికి లైలాలా ఉన్నానా? అదేం కాదు, నా ఉద్దేశం అది కాదు. అరే దద్దమ్మ మాటలు కట్టిపెట్టి త్వరగా సీట్ బెల్ట్ తీ. అరే లైలా బాయ్, టెన్షన్ లో ఏం చేస్తున్నానో ఎలా చేస్తున్నానో తెలియలేదు. లైలా కాదురా, లాలా లాలాబాయ్ లాలా. అటువైపు వెళ్దాం. లేదు ఈ పక్కకు వెళ్దాం. లేదు లేదు ఇటు వెళ్దాం. లేదు లేదు ఈ పక్కకి వెళ్దాం. అరే ఆపండి, మనం నేరుగా వెళ్దాం. ఏంటి ఇక్కడ ఎంతమంది టూరిస్టులు ఉన్నారు? వీళ్ళంతా మన కెమెరా వెనకతలే వస్తున్నారు. చిన్నపిల్లలు అనుకుని మనల్ని భయపెట్టాలని చూస్తున్నారు. అరే ఈ టీషర్ట్ చాలా బాగుంది. ఈ టాయ్స్ చాలా బాగున్నాయి. తమ్ముడు వాళ్ళు మళ్ళీ వచ్చేసారు. మమ్మల్ని ఆంబోతుల్లో పరిగెట్టించారు, మిమ్మల్ని వదిలిపెట్టనా? మీరందరూ దాన్ని ఆంబోత్ అన్నారు కదా, దానికి కోపం వచ్చింది. హ్యాపీ బర్త్డే, ఇదిగో నా గిఫ్ట్. పోయిన నెలే నా బర్త్డే అయిపోయింది కదా. మమ్మల్ని ఆంబోతుల్లో పరిగెట్టించారు, మిమ్మల్ని వదిలిపెట్టనా? త్వరగా సైకిల్ మీద కూర్చోండి. త్వరగా పట్టుకో. దొరికిపోయారుగా, ఎక్కడికి పారిపోతారు? అటాక్! అరే వెనక నుంచి కొడతారేంటి? మీరు ఇలా చేయడం చాలా తప్పు. ఏ మధ్యలో పైకి లే, వాళ్ళు పారిపోతున్నారు. త్వరగా లే. అక్కడ ఓ పెళ్లి జరుగుతుంది, రండి అక్కడికి వెళ్దాం. డాన్స్ చేస్తున్నారు. మనల్ని రౌడీలు తరుముతున్నారు. డాన్స్ చేద్దామంటావా? ఒరే మూర్ఖుడా, గుంపులో గుంపుగా కలిసిపోతే వాళ్ళ దగ్గర నుంచి మనం తప్పించుకోవచ్చు. ఇటు వెళ్దాం. ఏయ్! ఎందుకు ఈ మారువేషం? వాళ్ళు ఇప్పుడు మనల్ని గుర్తుపట్టలేరు. నో థ్యాంక్స్, నేను నా టోపీ కనిపెట్టాను, అదిగో అక్కడే ఉన్నారు. నాతో పాటు కాసేపు డాన్స్ చేస్తావా?
సారీ, తెలియక పొరపాటు జరిగిపోయింది మేడం. ఇప్పుడు వాళ్ళందరూ నీతో ఆడుకుంటారు. సారీ 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 సారీ. ఎన్నిసార్లు సారీ? పర్లేదు, బానే ఉంది, కానీ ఎందుకు సారీ చెప్పారు? ఇలా చూడు, నేను నీకు అడ్వాన్స్ గా సారీ చెప్పాను. ఎందుకంటే నేను నిన్నిప్పుడు దుమ్ము దులపబోతున్నాను. ఏంటి? కస్కో. నేను చాలా ఇంటెలిజెంట్. నేను ముందే చెప్పాను కదా ఆయన కొడతారు అని. వీడి ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడిని వదిలిపెట్టొద్దు. అలాగా? వీడికి ఫ్రెండ్ ఉన్నాడా? నేను తన ఫ్రెండ్ కాదు, నేను పాస్కల్ అంకుల్ కోసం పార్సల్ తీసుకురావడానికి వచ్చాను. పాస్కల్ నా? నేను ఏం చేస్తానో చూడు. ఇక మీద ఇలాంటి పని చేస్తావా? పారిపోదాం. ఇటు వెళ్దాం. ఆ పాత బంగ్లాలోకి వెళ్దాం. ఇక్కడ ఎవరు లేనట్టుగా ఉంది. ఈ బంగ్లా చూస్తుంటే భయం వేస్తుంది. అది మంచిదే, భూతానికి భయపడి ఆ రౌడీలు ఇటు రారు. లోపల దయ్యాలు బుద్ధాలు ఉంటాయేమో. ఏయ్ పిరికి బంద, దెయ్యమూ లేదు పిశాచి లేదు. ఎవరు నువ్వు? డబ్బులిస్తే సమాధానం చెప్తాను. నేను అడిగింది నీ పేరు, నీ దగ్గర నుంచి తీసుకోలేదు. నా పేరా వాచ్మన్ సింగ్ అంటే. అరే శబాష్ శబాష్, పేరే వాచ్మెనా? నిన్ను కన్నవాళ్ళు అప్పుడే వాచ్మెన్ పేరు పెట్టారా? నువ్వు పెరిగి వాచ్మెన్ అవుతావని? అలా కాదు సార్, ముందు ఈ బంగ్లా నాది. జాలీగా ఉండడం కోసం నేను ఇక్కడికి వస్తాను, కానీ కాస్త ఎక్కువగా జాలీగా ఉన్నాను. ఆఖరికి నేను ఈ బంగ్లాని అమ్మేశాను. ఇప్పుడు ఇక్కడే నేను వాచ్మెన్ గా పనిచేస్తున్నాను. మేము ఇక్కడ కొద్ది రోజులు ఉండొచ్చా? నాకు డబ్బులు ఇచ్చారంటే ఇక్కడ మీరు ఉండొచ్చు. అరే పర్స్ ఎక్కడా? జేబులోనేగా పెట్టాను. ఎవరిదో వ్యాలెట్ కింద పారేసుకున్నారు చూడండి. రే గాడిదా, అది నా వ్యాలెట్. అలాగే మీరు బయటే ఉండండి. మేవెందుకని ఇక్కడే ఉండాలి? డబ్బులు ఇస్తేనే నేను సమాధానం చెప్తాను. అరే డబ్బులు ఇచ్చారు కదా. ఇందులో 1000 రూపాయలు మాత్రమే ఉంది. ఆ డబ్బులకి మీరు బయట ఉండాల్సిందే, అంతే. మీరు లోపలికి వెళ్ళాలంటే 2000 కొట్టాలి నాకు. ఇప్పుడైతే ఓకే సార్. నాకు చాలా భయంగా ఉంది. అసలు భయపడే పనే లేదు, మేము ఉన్నాం కదా. అనుమానమా? ఓయ్ భూతం! లైట్ పక్కకు వెళ్ళి నుంచోవద్దు. పెద్ద వీరుల్లా మాట్లాడావు, నీడని చూసిన వెంటనే భయపడ్డావు. నన్ను ఇక్కడి నుంచి తీయండి.
అరే ఏంటిది, తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి. గాలికి తెరుచుకున్నాయా? అటు చూడండి బాల్. అది ఎలుక, ఎలుక. భయపడొద్దు, భయపడ్డానికి ఏమీ లేవు. లాలా మధ్యలో నుంచి మనందరం తప్పించుకున్నాం. ఒకవేళ వాళ్ళు మళ్ళీ కనిపెట్టి వెతుకుంటూ వచ్చారంటేను. కానీ వాళ్ళిద్దరూ మనమేంటి ఎందుకు పడ్డారు? ఈ కెమెరా కోసమా? కెమెరా కోసం కాదు, ఇందులోన ఫోటో కోసం. ఫోటో? ఫోటో? ఎవరి ఫోటో? నేను వాళ్ళతో సెల్ఫీ తీసుకున్న ఫోటో కావాలట. ఒక ఫోటో కోసం ఎవరైనా వెంబడిస్తారా? ఏది ఆ ఫోటో చూపించు. నేను చూస్తా. చూపించు. ఓ అదన్నమాట విషయం. హనీ వాళ్ళిద్దరూ దొంగిలించేటప్పుడు ఫోటో తీసినట్టున్నాడు. ఇదిగో ఈ ఇద్దరు దొంగలు కూడా ఆ ఎవిడెన్స్ ని నాశనం చేయడానికే మన వెంట వస్తున్నారు. అయితే వాళ్ళు మనల్ని ఇక్కడ కూడా వెతుక్కుంటూ వస్తారేమో. అయితే రండి, వాళ్ళని ఆహ్వానించడానికి ఏర్పాట్లు సిద్ధం చేద్దాం. హా. మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాం మేడం. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ మేడం? నా పిల్లలు ఈ హోటల్లో ఉన్నారా? ఏంటి మీ పిల్లల? అవును, నా పిల్లలే. 2 క్యాట్స్, ఒక డాగ్, ఒక ప్యారెట్. ఎక్స్క్యూజ్ మీ, మీ పిల్లలు ఎలా క్యాట్, డాగ్, ప్యారెట్ గా మారారు? ఓ, ఇలా చూడండి, వాళ్ళు నా పెట్స్. వాళ్ళందరూ ఈ హోటల్లోనే చెక్ ఇన్ చేశారు. ఓ అంటే మీరే వాళ్ళ మేడమా? చూడండి, మాకంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, పారంపర్యం ఉంది. మీరు రాత్రిలో అలా షూట్ చేసి ఉండకూడదు. షూట్ చేశానా? షూటింగా? నిన్న రాత్రి మీరు మీ రూమ్ లో షూట్ చేశారు. నేను ఇప్పుడే కన్యాకుమారి నుండి గోవా చేరుకున్నాను. నా పిల్లలు ఎక్కడా? ఇప్పుడే ఆ రూమ్ ని మా వాళ్ళు క్లీన్ చేశారు. ఆ రూమ్ లో ఎవరూ లేరు. ఏంటి, పిల్లలు రూమ్ లో లేరా? No. ఓ, ఏమన్నారు? రాత్రి షూటింగ్ జరిగిందా? No. నా పిల్లలు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలియటం లేదు. లైలా బాయ్, పెళ్లిలో వాయించినట్టు మన మొహం చిత్త కొట్టేశారు. అరే నేను లైలాని కాను, లాలా అని. LALA లాలా. నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? దెబ్బలు తిన్నాను కదా, నా పేరు కూడా మర్చిపోయాను. ఇక నీ పేరు ఎలా గుర్తుంటుంది? వాళ్ళు మనల్ని ఫుట్బాల్ ఆడుకున్నారు. పర్లేదులే, మా నాయకుడు నాతో అప్పుడే చెప్పారు, ఒకరోజు నువ్వు బాగా తన్నులు తింటావని. ఒరే ఏడవడాన్ని కాస్త ఆపుతావా? జరగాల్సిందే ఆలోచించు. వాళ్ళని మనం ఎక్కడని వెతకాలి? మిమ్మల్ని వదిలి పెట్టను. వాళ్ళని మనం ఎక్కడని వెతకాలి? ఎవరయ్యా నువ్వు? నేను ఈ బంగ్లాకి వాచ్మ్యాన్. మరి ఎందుకలా దయ్యంలాగా నడుచుకుంటూ వచ్చావో? లైలాబాయ్ గుండె చాలా వీకో. ఏంటి, నీ పేరు లైలానా? అరే లైలా కాదు, లాలా. LALA లాలా. LALA లాలా. అర్థమైందా? సరే అర్థమైంది మిత్రమా. మాటి మాటికి అదే పేరు చెప్పి విసిగించొద్దు. ఇలా చూడు, ఇక్కడికి ఎవరైనా రావడాన్ని నువ్వు చూసావా? డబ్బులు ఇస్తేనే సమాధానం చెప్తాను. చెప్పు. లేదు, చూడలేదు. మీరు ఈ బంగ్లాలో ఉండాలనుకుంటే మీరు ఉండొచ్చు, కానీ డబ్బులు ఇవ్వాలి. మేము ఇక్కడ ఉండడానికి ఏమీ రాలేదు. అద్భుతమైన బంగ్లా అండి. లోపల 2 పిల్లులు, ఒక కుక్క, చిలక ఉంది. అయితే వాళ్ళు ఇక్కడే ఉన్నారా? భలే. అవునండి. మంచిది, మేము ఇక్కడే ఉంటాం. మీరు ఊరికనే ఇక్కడ ఉండడం కుదరదు. డబ్బులు ఇస్తేనే లోపలికి పంపిస్తాను. ఇదిగో. వెళ్ళి హోటల్ నుంచి మాకు భోజనం తీసుకురా. కడుపు నిండా తిని రెస్ట్ తీసుకోవాలి. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తా.
హే మజ్ను, వాళ్ళు నలుగురు లోపలే ఉన్నారు. అది మంచిదే, పద వెళ్దాం. మంచిదైంది, మనం పైకి వెళ్ళడానికి ఎక్కువ టైం పట్టదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే ఇది మీ మీద వేస్తాను. ఏయ్, నువ్వు నన్ను కొడతావా? ఏది కొట్టు చూద్దాం, కొట్టు చూద్దాం, కొట్టు చూద్దాం, కొట్టు చూద్దాం, కొట్టు చూద్దాం, కొట్టు. కంట్రోల్ మిత్రమా, కంట్రోల్ కంట్రోల్. నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నువ్వు తప్ప, వాడి సంగతి నేను చూసుకుంటాను. చిన్నప్పుడు నువ్వు గోళీలు ఆడుండాల్సిందే. టార్గెట్ మిస్ అయ్యా, చూసావా? ఇది తప్పు, తప్పు, తప్పు. ఇప్పుడు ఎక్కడికి పారిపోతావు? ఏ మజ్ను, పట్టుకో, త్వరగా పట్టుకో. అరే మజ్ను, ఏమయ్యావు? కొడుకుని దిక్కులు చూస్తున్నావా? అది మంచిదే. ఇప్పటికీ ఆ పిల్లి నాపై 2 పూల కుండీలు విసిరింది. ఇప్పటికీ నా తల తిరుగుతోంది. నేను ఆ పిల్లిని వదిలిపెట్టాను. ఇప్పుడు చూడు. మజ్ను, ఏ మజ్ను, నువ్వు గుమ్మంలోంచి వెళ్ళు, నేను కిటికీలోంచి లోపలికి వస్తాను. నా గురించి ఏమనుకున్నారు? నేమైనా పిచ్చోనా? నాకు బాగా తెలుసు. నేను డోర్ తెరవగానే పైనుంచి పంచి పడుతుంది. నేను మా ఊళ్ళో గ్రామ పెద్దని తెలుసా? ఇప్పుడేం చేస్తానో చూడు. అనుకున్నట్టుగానే అయింది బాస్. తెలివితేటలు ఎక్కువైతే వాడు మూర్ఖుడే అయిపోతాడు. అనుమానమా? ఆగు, ఇప్పుడు నిన్ను ఆయిల్ బాత్ చేయిస్తాను. ఈ లాలాబాయి నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఏంటిది ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను మరోసారి ప్రయత్నిస్తాను. ఇదేలా ఉంది? నేను లోపలికి వచ్చేసాను కదా, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడు ఈ చెట్టాలు ఎక్కుతాను చూడండి. కానీ అంతకుముందు కాస్త ఎక్సర్సైజ్ చేస్తాను. లెఫ్ట్ కంట్రోల్, రైట్ కంట్రోల్, లెఫ్ట్ కంట్రోల్, రైట్ కంట్రోల్. అమ్మయ్య, మంచిదైంది, వచ్చేసాను. చిన్నప్పుడు మామిడికాయలు కోసిన అనుభవం అన్నమాట. చాలా చలిగా ఉంది, కొంచెం మంట వేసుకుందాం. మా నాయకుడు నాతో ముందే చెప్పాడు, నిప్పుతో ఆడుకోవద్దు అని. ఈ మంటలు ఆర్పండి, ఆర్పండి, త్వరగా ఆర్పండి. అక్కడ ఏం చేస్తున్నావు? ఒరే మిత్రమా, నువ్వు ఎక్కడున్నావు?
నేను మాడి బస్ అయిపోయాను. ఇది చాలా దారుణం. మోసం. ఇవి ఖచ్చితంగా నీళ్లే. చెక్ చేస్తాను. అరే మిత్రమా, అద్భుతం. నీ హెయిర్ స్టైల్ చాలా అదిరిపోయింది. సరే ఒకసారి ఇలా రా. అరే ఇప్పుడు నన్ను ఎందుకు కొట్టినట్టు? ఇప్పుడు నేను లైలా అని చెప్పలేదు కదా. ఇక్కడే మనం ఈ రూమ్ లో దాక్కుందాం. మనల్ని వాళ్ళు కనిపెట్టలేరు. ఏంటి అనుమానమా? నువ్వు శబ్దం చెయ్యొద్దు. మనం రహస్యంగా లోపలికి వెళ్ళి వాళ్ళని పట్టుకుందాం. ఏయ్, నన్ను క్షమించండి ప్లీజ్. సారీ. ఇప్పుడు నేను మీ ఇద్దరు పని పడతాను. చిన్నగా పాతాళానికి పోయారు, ఇంకా పైకి రాలేరు. అనుమానమా? హే, నేను నిన్ను ఊరికే వదిలిపెట్టనా? ముందు దీన్ని కొంచెం పట్టుకోండి. నీ ప్రయత్నం చాలా బాగుంది, కానీ ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. ఏ మధ్యలో కార్నర్ సైడ్ గా రా. కార్నర్ కార్నర్. అదిగో అక్కడ ఉన్నారు, పట్టుకో. ఏయ్, ఈ లాలాబాయి నుంచి ఎవరు తప్పించుకోలేరు. అరే మిత్రమా, గమ్ము కాలి కట్టుకుపోయింది. పట్టుకోండి, పట్టుకోండి. అందులోనే ఆడుకుంటారా? దొంగలు ఏ చోట్ల ఉన్నా ఈ పోలీస్ వచ్చేస్తాడు. నా పేరు జీ పాండా, గోవా పాండా, అది నా పేరు. ఓ, నా పిల్లలు. ఇంతకీ వీళ్ళిద్దరు ఎవరు? డబ్బులు ఇచ్చారంటే నేను సమాధానం చెప్తాను. ఇన్స్పెక్టర్ పాండా. ఏయ్, జీ పాండా, అదే నా ఫుల్ నేమ్. జీ పాండా కాదు, పాండా జీ అనే పిలుస్తారు. ఇది మర్యాద ఇచ్చే జీ కాదు. ఈ జీకి అర్థం గోవన్ పాండా ఫుల్ నేమ్. అర్థమైందా? ఇన్స్పెక్టర్ ఏ పాండా వాళ్ళ తమ్ముడు జీ పాండా. అరే, మీకు ఎంతమంది అంతములు ఉన్నారు? చాలా మంది ఉన్నారు. ఏ టు జెడ్ పాండా, తర్వాత కా కా గా గా అలా వస్తుంది. ఏంటి, ఏమైనా సమస్య? ఏంటి చెప్పు. మాకు ప్రాబ్లమే. వీళ్ళందరూ కలిసి మా అంతా చూసారు. వెంటనే అరెస్ట్ చెయ్యండి. ఒక దొంగ నువ్వు నాకు అడ్వైస్ చేస్తున్నావా? కానీ రౌడీ వాళ్ళు మిమ్మల్ని ఎందుకు తరుముకుంటూ వచ్చారు? ఎవిడెన్స్ లేకుండా చేయడానికే. వీళ్ళు దొంగిలించేటప్పుడు హనీ దాన్ని ఫోటో తీశాడు. ఏంటి ఎవిడెన్సా? మిమ్మల్ని తలుచుకుంటే గర్వంగా ఉంది. ఇంతవరకు వీళ్ళని ఎవరు పట్టుకోలేరు, కానీ మీరు పట్టుకున్నారు. పిల్లలు, అరెస్ట్ చేయండి. మమ్మల్ని తీసుకువెళ్ళండి. తీసుకువెళ్ళి జైల్లో వెయ్యండి. ఎంత టార్చర్ అయినా పెట్టండి, కానీ వీళ్ళ నుంచి మమ్మల్ని కాపాడండి. ఏంటి మాత్రం ఇది? ఇప్పుడు దీనికి ఏమంటావు చెప్పు. లైలాని మజ్నుని పిల్లలు ఓడించారంటారు. ఏరా, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? వినపడడం లేదా? నా పేరు లైలా కాదు, లాలా. LALA లాలా. ఓ పిల్లలు, మిమ్మల్ని తలుచుకొని ఎంత బాధపడ్డానో తెలుసా? మీరందరూ బాగానే ఉన్నారుగా? ఓ, ఐఎమ్ సారీ పిల్లలు. మనందరం కలిసి కన్యాకుమారి చూడలేకపోయాం. ఏం పర్వాలేదు మేడం, మన గోవాలో ఎంజాయ్ చేద్దాం. ఈసారి గోవాకి టికెట్ తీసుకుని వెళ్ళి కన్యాకుమారిలో ఎంజాయ్ చేద్దాం.